మనందరిది కూడా ఏంటంటే ఆ బాటలో నడవాలని ఎవరు చెప్పారు, ఐజక్ గారు మీ సిస్టర్ ఎవరు చెప్పారు, ఆ బాటలో నడవాలి. ఆ బాట అంటే భక్తి జీవితం చేయాలి. పాస్టర్ల ఉద్దేశం, మనందరి ఉద్దేశం ఏందిరానంటే ఇట్లాంటి కూటలు ఎన్నో జరిగినాయి మన పనిలో, ఎన్నో జరిగినాయి. ఒక్క కూటం ద్వారా కూడా నేను భక్తిగా ఉండాలా. భక్తి బైబిల్ తీసుకుంటే మాత్రం ఆ పక్క వాళ్ళని చూస్తారు, ఓయమ్మో నన్ను ఎగతాలు చేస్తారేమో ఎగతాలు చేసి నీ ప్రాణం పోతే పుట్టుకో. అప్పుడు దేవుని రాజ్యానికి బాగు కదా. లాభం ఏంటి? ఇంత ఇన్ని మాటలు ఇన్ని చేసి ఇంత కట్టింది అన్నీ చేసి కూడా చివరాఖరికి ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి మా రవి చెప్తుంటేనో వెనకాల మా వాడు ఎవరి నుండి ఏమంటున్నాడు తెలుసా? ఇక ప్రార్థన చేసి తొందరగా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రార్థన సమయాన్ని భయంతో భక్తితో అప్పగించుకొని ఉంటే కానీ మనకు ఒక బలం